హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ త్రూ ఛానల్ మీకు ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ మెసేజ్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా చూద్దాము. అండ్ కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్కి త్రూ ఛానల్ ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. పొలిటిక్స్, నాకు తెలిసి ఇక్కడ సమ్ అదర్ పర్సన్స్ పాలిటిక్స్ వల్ల మేబీ అది మీ సైడ్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ వాళ్ళు అయి ఉండొచ్చు. సమ్ మేబీ మీ ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటే చూడలేని ఫ్రెండ్స్ కానీ పర్సన్స్ కానీ పాలిటిక్స్ చేసి మీ ఇద్దరిని సపరేషన్ చేశారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. తనకై తను మిమ్మల్ని వదులుకోవాలని కానీ, మీకు దూరంగా ఉండాలని కానీ అనుకోరు కూడా. సో సంబడీస్ పాలిటిక్స్ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కానీ, గ్యాప్ కానీ వచ్చింది. మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఎవరి వల్ల అయినా కావచ్చు. మేబీ ఫ్రెండ్స్ వల్ల అయినా, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ. సో మీ ఫ్రెండ్స్ లైక్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం, మీ పార్ట్నర్తో మీరు కలిసి ఉండడం అది చూడలేక మేబీ వాళ్ళు కూడా మేబీ పాలిటిక్స్ చేసి, సో ఆ పర్సన్ మీద మీకు నెగిటివ్గా చెప్పేసి, సో మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పొలిటిక్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కానీ కొంతమంది అది నచ్చక మన ఇద్దరి రిలేషన్లో ఫేక్ పీపుల్ ఉన్నారు. అది నచ్చని వాళ్ళు మన ఇద్దరిని విడతీస్తున్నారు, దూరం చేస్తున్నారు. వేరే వాళ్ళ పాలిటిక్స్కి, వేరే వాళ్ళ మ్యానిపులేషన్కి నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, నువ్వు నా నుంచి దూరం జరిగిపోతున్నావు. రియాలిటీలో నేను అది కాదు. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు నన్ను దూరం పెట్టేస్తున్నావు, నేను నెగిటివ్ అనుకుంటున్నావు, నన్ను అండర్స్టాండ్ చేసుకోవడం తగ్గించేసావు నువ్వు. వాళ్ళ మ్యానిపులేషన్, వాళ్ళ పాలిటిక్స్కి నువ్వు బెండ్ అయిపోయి నన్ను నువ్వు దూరం పెడుతున్నావు. ఇదంతా జస్ట్ పాలిటిక్స్, మన ఇద్దరిని విడతీయాలి, మన ఇద్దరిని దూరం పెట్టాలి అని చేసే యాక్టింగ్, ఫేక్. దాన్ని నమ్మకు. నేను రియాలిటీలో నేను చాలా ఇష్టపడుతున్నా, నాకు వేరే ఏ ఆప్షన్స్ లేవు, నువ్వు తప్ప నాకు వేరే ఏ ఆప్షన్స్ లేదు, ఎవరి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నా మీద ఎవరో నీకు నెగిటివ్గా చెప్పి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది విని అది నిజమే అనుకొని నమ్మి నువ్వు నాకు దూరం అవుతున్నావు. కొంతమంది మనిద్దరం కలిసి ఉంటున్నామని చెప్పి ఇష్టం లేక కావచ్చు, జెలస్ వల్ల కావచ్చు, పొసెసివ్నెస్ వల్ల కావచ్చు, ఇట్లా చేస్తున్నారు. కానీ అవన్నీ నువ్వు నమ్మొద్దు, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. వాళ్ళ అవసరం కోసం
ఇదంతా చేస్తున్నారు, పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నువ్వు నమ్మి నాకు దూరం అవ్వద్దు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఉన్న అసలు అతనికి ఆర్ ఆమెకి మీ మీద ప్రేమ ఉందా లేదా, ఫర్దర్గా ఈ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి, మేబీ ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారా లేదా. సో ఇట్లా మీ క్వశ్చన్స్కి తగ్గట్టు మీ ప్రాబ్లంకి తగ్గట్టు జాబ్ కానీ కెరియర్ కానీ మ్యారేజ్ కోసం కానీ సో దేనికోసం మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. న్యూ విజన్, ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏదో కొత్త దారి ఎంచుకొని మీ ఇద్దరి మధ్య ఉన్న పెరిగిన డిస్టెన్స్ని ఈ పర్సన్ తగ్గించాలనుకుంటున్నారు. ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్, న్యూ విజన్, కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావడానికి కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కావచ్చు, మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని కవర్ చేయడానికి కావచ్చు. ఈ పర్సన్ కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, ఆర్ ఎల్స్ మళ్ళీ మీ మనసు గెలుచుకోవడానికి, కొత్తగా ఏదైనా చేయడానికి ఈ పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీతో కలిసి హ్యాపీగా ఉండడం ఇష్టం, మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. కాబట్టి ఎంతమంది దూరం చేసినా, ఎంతమంది పర్సన్స్ మీ ఇద్దరి మధ్య వచ్చినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, మళ్ళీ మళ్ళీ నీతో కనెక్ట్ అవ్వడానికే ట్రై చేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు మన ఇద్దరి మధ్య అన్నీ సెట్ అవుతాయి, ఏదో ఒక రోజు మనం హ్యాపీగా ఉంటాం. న్యూ ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఈ పర్సన్, కొత్తగా ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్కి ఇప్పటిదాకా నాకు తెలిసి స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారనుకుంటాను. ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా మీకు నచ్చ చెప్పాలో అర్థం కాలేదు ఈ పర్సన్కి ఇప్పటిదాకా. లైట్ కనిపించలేదు ఈ పర్సన్కి. మేబీ ఇప్పుడిప్పుడు కొంచెం ఈ పర్సన్లో కొంచెం హోప్ వస్తుంది, స్పార్క్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, ధైర్యం పుంజుకొని న్యూ ఐడియానో న్యూ ప్లానో వేసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. క్లింగింగ్ టు ద పాస్ట్. సో ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నా సరే మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ బాగా తలుచుకుంటున్నారు. సో మీకు ఈ పర్సన్కి ఎన్నాళ్ళు మీకు దూరంగా ఇప్పటిదాకా ఈ పర్సన్ ఎందుకు మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోలేదు అంటే అదే పాస్ట్లో ఉండిపోయారు ఈ పర్సన్. ఇప్పటిదాకా నేను నిన్ను అప్రోచ్ అవ్వకపోవడానికి ఆ పాస్ట్ మెమరీస్లోనే ఉండిపోయాను, నేను పాస్ట్లోనే ఉండిపోయాను. అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది నాకేం కనిపించలేదు. అసలు ఎందుకు అలా జరిగింది, ఏమైంది, ఎందుకు అలా జరిగింది, అక్కడే నేను ఆగిపోయాను, అక్కడే నేను ఉండిపోయాను. ఇప్పటిదాకా ఆ పాస్ట్లోనే బతికేశాను, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాక గతంలోనే ఉండిపోయాను. మేబీ అందుకే ఇక్కడ న్యూ విజన్, ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. నేను ఆల్రెడీ న్యూ విజన్ దగ్గర నేను మీకు చెప్పాను, బట్ ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. మేబీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది వస్తుంది.
మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ కానీ, పాస్ట్ లవ్ కానీ, పాస్ట్ చాట్స్ కానీ, పాస్ట్ పిక్స్ కానీ ధైర్యం సరిపోలేదు అప్రోచ్ అవ్వడానికి. అన్నీ తలుచుకుంటూ, చూసుకుంటూ దాంట్లోనే ఉండిపోయారు. బయటికి రాలేక. ఆర్ బయటికి రావాలి అన్నా కూడా ఎలా రావాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కాలేదు. మోరాలిటీ. ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. మీతో ఎలా ఉండాలి అనేది, అందరితో ఎలా ఉండాలి అండ్ మీతో ఎలా ఉండాలి, మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలి అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతోంది. అవేర్‌నెస్ వస్తుంది. ప్లేఫుల్‌నెస్. సో, మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. ఎంజాయ్ చేయాలని ఉంది. నాకు మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. సరదాగా ఉండాలని ఉంది. లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది. అన్నీ మర్చిపోయి మనిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని ఉంది. నీకు నేను, నాకు నువ్వు. ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. హ్యాపీగా ఉండాలని ఉంది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, డాన్స్ చేయడం కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, చిన్న పిల్లాడిలా మీతో ఉండాలని ఆర్ చిన్న పిల్లలా మీతో ఉండాలని, మీతో కలిసి మంచిగా టైం స్పెండ్ చేయాలని కానీ, హ్యాపీగా ఉండాలని కానీ ఈ పర్సన్‌కి ఉంది. ఇన్నర్ వాయిస్. సో, ఇప్పుడు తన ఇన్నర్ వాయిస్ తనకి చెప్తుందనమాట. యు ఆర్ ద వన్. మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉండగలరని కానీ, మీతో ఉంటేనే ఈ పర్సన్ అన్ని రకాలుగా హ్యాపీగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు అనేది తన ఇంట్యూషన్. తన ఇన్నర్ వాయిస్ తనకి చెప్తోంది. సో, తనని వదిలేస్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. తనని వదిలేస్తే నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సొస్తుంది. తనకి దూరంగా నువ్వు ఉండలేవు. రైట్ డెసిషన్ తీసుకో. తనతో ఉండు. దానివల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు. వెళ్ళి అప్రోచ్ అవ్వు. మాట్లాడు. తను లేకపోతే నువ్వు చాలా స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అని తన ఇన్నర్ వాయిస్ తనకి చెప్తోందనమాట. సో, మీరే తనకి కరెక్ట్ పర్సన్. మీరే తనకి రైట్ పార్ట్నర్. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనేది తన ఇన్నర్ వాయిస్ ఇప్పుడు తనకి రియాలిటీ చెక్ అనేది చేస్తుంది. రియాలిటీ నిజం ఏంటి? మీరు లేకుండా ఆ పర్సన్ ఉండలేరు అనే విషయం ఇప్పుడు ఆ పర్సన్‌కి రియలైజేషన్ అయ్యేలాగా తన ఇన్నర్ వాయిస్ తనతో మాట్లాడుతుంది. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటానని, ఇంత పాస్ట్‌లో ఆలోచిస్తూ ఆ పర్సన్ గురించి అంతా ఆలోచిస్తున్నావు కాబట్టి, సో, బెటర్ వాళ్ళతో ఎళ్లి మాట్లాడితే, వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. లేజినెస్. సో, ఇంక ఈ లేజినెస్ వదిలేసేయి. చెప్పాను కదా! మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా ఎప్పుడైతే ఈ లేజినెస్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, రేపు వెళ్దాము, ఎల్లుండి వెళ్దాము, తర్వాత వెళ్దాము. సో, ఇట్లా మీ పర్సన్ ఏంటంటే పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. తనలో లేజినెస్ ఎక్కువైంది ఆర్ ఎల్స్ పోస్ట్‌పోన్‌మెంట్ ఎక్కువ అయిపోతుంది. లైక్ నెక్స్ట్ వీక్ చూద్దాంలే, రేపు చూద్దాంలే, 1 వీక్ ఆగి చూద్దాంలే, ఇట్లా 1 వీక్ ఆగి అప్రోచ్ అవుతాలే. సో, ఇట్లా లేజినెస్ ఎక్కువవుతోంది. సో, దానివల్ల మీ పర్సన్ ఒకటి వెయిట్ గెయిన్ అయినా అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్
సో, సంథింగ్ ఏమన్నా ప్రాబ్లమ్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్. ఈ పర్సన్‌లో లేజీనెస్ అనేది చాలా ఎక్కువైంది. ఆ లేజీనెస్ వల్ల మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోయారు. కాబట్టి తన లేజీనెస్‌ని పక్కన పెట్టి తన ఇంట్యూషన్ చెప్పింది మీతోనే హ్యాపీగా ఉంటారని కాబట్టి సో, ఈ పర్సన్ మేబీ న్యూ విజన్ తీసుకొని మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ పర్సన్ పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. తర్వాత చూద్దాంలే, 1 మంత్ ఆగి చూద్దాము, 1 వీక్ ఆగి చూద్దాము. పాసిబిలిటీస్. ఇప్పుడు ఈ పర్సన్ పాసిబుల్ అవకాశాల కోసం మీ చుట్టూతో తిరుగుతారు. తన తప్పు రియలైజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా? నీ వల్ల అవుతుందా? ఇంకొక అవకాశం నాకు ఇస్తావా? మళ్ళీ ఇంకొకసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి అడగాలి అనుకుంటున్నారు. సో, ఓవరాల్‌గా చెప్తాను. ఇక్కడ మీ పర్సన్ మెసేజ్ అని చెప్పాను కదా! కన్క్లూషన్ అయితే ఇస్తాను. సో, సంథింగ్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ, ఇదంతా జరగడానికి ఎవరో చేసిన పాలిటిక్స్. మీ ఇద్దరు కలిసి ఉండడం మేబీ మీ ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, సో, ఎవరికో నచ్చక మీ ఇద్దరిని సెపరేట్ చేశారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో, ఇప్పటిదాకా ఏంటంటే పాస్ట్‌లో ఉండిపోవడం, అదే ఆలోచిస్తూ ఉండిపోవడం, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలో అర్థం కాక అదే ఆలోచించుకుంటూ, అదే కరెక్ట్ ఏమో అన్న ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. అండ్ ఇప్పుడేంటంటే మేబీ రియలైజ్ అయ్యారు. తన ఇన్నర్ వాయిస్ వల్ల, తన ఇంట్యూషన్ తనకి చెప్పడం వల్ల తను రియలైజ్ అయ్యారు. కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ తన లేజీనెస్‌ని కానీ, తన బద్ధకాన్ని కానీ పక్కన పెట్టేసి, పోస్ట్‌పోన్‌మెంట్ పక్కన పెట్టేసి, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ కోసం చూస్తున్నారు. ప్లాన్స్ వేస్తున్నారు. ఎందుకు అంటే మీతో కలిసి హ్యాపీగా ఉండాలని. నీతో కలిసి నాకు చాలా హ్యాపీగా ఉండాలని ఉంది అనేది మీ పర్సన్ ఫీలింగ్. హార్మోనీ. సో, మీ ఇద్దరి మధ్య ఈ హార్మోనీ, ఈ ప్లెజెంట్‌నెస్ కోసం, ఈ హ్యాపీనెస్ కోసం ఎమోషనల్ బాండింగ్ కావాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. ఎమోషనల్ బాండింగ్ పెరగాలి. మీ లవ్ కావాలి అని కోరుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.